రాంచీ వన్డేలో భారత్ విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపొందుకుంది. ఇక 4 వికెట్లతో చెలరేగింది కుల్దీప్ యాదవ్. ఇక భారత్ వచ్చేసి 349 ఫర్ 8, సౌత్ ఆఫ్రికా వచ్చేసి 332కి ఆల్అౌట్ అయింది. ఇక ఆఖరి వరకు కూడా పోరాటం చేశారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు. ఇక 3 వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ తో ఆధిక్యంలో ఉంది ఇక భారత్. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి విరాట్ కోహ్లీకి వచ్చింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే ఆస్ట్రేలియా పర్యటనలో 2 మ్యాచ్లో డక్అవుట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ పని అయిపోయిందని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఈసారి సెంచరీ కొట్టి ఎటువంటి సిగ్నల్స్ ఇచ్చారంటారు? ఖచ్చితంగా విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ కూడా విరాట్ కోహ్లీ ఆట తీరు సమాధానం ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత గత ఏడాది జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ తర్వాత ఇక విరాట్ కోహ్లీ పని అయిపోయింది, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చు అనేది కొంత ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో తానేంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ లో కూడా అతను మెరుగ్గానే రాణించాడు. అది పక్కన పెడితే ఇక్కడ అంటే మొన్న జరిగినటువంటి ఆస్ట్రేలియా సిరీస్ లో 2 మ్యాచ్లు, తొలి మ్యాచ్ లో 2వ మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. కానీ 3వ మ్యాచ్ లో 76 పరుగులు చేసి సత్తా చాటడం జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి కొంత అంటే ఏదో కంటి తోడుపు ఇన్నింగ్స్ ఆడాడు, జట్టులో చోటు కోసం కష్టపడుతున్నాడు అంటే కూడా ప్రచారం చేశారు. కానీ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఫస్ట్ నుంచి తొలి బంతి నుంచి కూడా విరాట్ కోహ్లీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. సాధారణంగా విరాట్ కోహ్లీ ఆట తీరానంగానే స్లోగా ఆడతాడనే కామెంట్ ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం 4లు 6లతో కూడా కోహ్లీ అలరించాడు. ముఖ్యంగా తన మార్క్ స్ట్రైట్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. 4లు కొట్టినప్పుడు కానీ సాధారణంగా కోహ్లీ 6లు అవి కొట్టడానికి పెద్దగా కాస్త ఇబ్బంది పడుతుంటాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం చాలా అద్భుతంగా 7 6లు కొట్టడం అనేది నిజంగా సంచలనం. అంటే దాదాపు నేను ఈ మధ్య కాలంలో చూసిన దాంట్లో కోహ్లీ 7 6లు కొట్టడం అనేది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఇక అంటే తన విషయంలో ఇప్పుడు బోర్డు కానీ లేదా టీమిండియా యాజమాన్యం అంటే హెడ్ కోచ్ గంభీర్ కానీ లేదంటే కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా కొంత గేమ్ ప్లే చేసే ప్రయత్నం చేశారు, తనను జట్టు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు అనే విషయం తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని క్లారిటీ కూడా కోహ్లీకి ఉంది. అందుకనే ఎవరికి సమాధానం చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలి, ఎవరి నోళ్ళు ఏ విధంగా ఊహించాలనే దాని విషయంలో కోహ్లీ కంప్లీట్ డామినేషన్ ప్రదర్శించాడనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, మరి ఇప్పుడు కెప్టెన్ గా కూడా కేఎల్ రాహుల్ ని కంటిన్యూ చేయాలి అనే అభిప్రాయపడుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? కేఎల్ రాహుల్ అంటే ఇప్పుడు సాధారణంగా కేఎల్ రాహుల్ అనగానే ఏ స్థానంలో అయినా సరే బ్యాటింగ్ చేస్తాడు. అది టాప్ ఆర్డర్ అయినా సరే, మిడిల్ ఆర్డర్ అయినా సరే, అవసరమైతే లోయర్ మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ అనే కామెంట్ మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. కానీ ఈ మ్యాచ్ విషయంలో అంటే కెప్టెన్ గా అతను ఇప్పటికీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత వన్డేల్లో 5 సార్లు అతను అర్ధ సెంచరీలు సాధించడం జరిగింది. విజయాల విషయంలో కూడా అతను దూకుడుగానే ఉన్నాడు. కాబట్టి శుభ్మన్ గిల్ కంటే కూడా అతన్ని టెస్ట్ క్రికెట్ కు కంటిన్యూ చేసి ఇతనిని వన్డే క్రికెట్ లో కొనసాగించాలి కెప్టెన్ గానే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే అతను నేను 4 క్యాచ్లు పట్టాడు. అలాగే అంటే క్లిష్టమైన సమయంలో కుల్దీప్ యాదవ్ ని కంటిన్యూ చేయించడం ఇవన్నీ కూడా చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. కాబట్టి ఇవన్నీ అంటే అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాట వింటూ జట్టులో అంటే కీలక సమయాల్లో ఫీల్డింగ్ మార్పులు కానీ ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. అదేవిధంగా బ్యాటింగ్ విషయంలో కూడా కీలక సమయంలో అతను చేసినటువంటి 60 పరుగులు కూడా జట్టుకు చాలా విలువైన పరుగులుగానే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కుల్దీప్ యాదవ్ అయి ఉండొచ్చు, హర్షదీప్ సింగ్ అయి ఉండొచ్చు, ఈ మ్యాచ్ లో గేమ్ చేంజెస్ అనే చెప్పాలి. మరి ఇప్పుడు వీళ్ళని తక్కువ అంచనా వేసిన గంభీర్ కి సమాధానం దొరికిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ని ఆస్ట్రేలియా పర్యటనలో అతను పక్కన పెట్టాడు, ఇంగ్లాండ్ పర్యటనలో కూడా పక్కన పెట్టాడు. దీనిపై చాలా వరకు కూడా విమర్శలు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ విషయంలో కూడా అటు టెస్ట్ క్రికెట్ లో కూడా అతన్ని పక్కన పెట్టడం ఇదంతా కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. కానీ నిన్న వీళ్ళిద్దరు ప్రదర్శన చూస్తే కీలక సమయంలో హర్షదీప్ సింగ్ మెయింటైన్ చేయటం, అలాగే 2 కీలక వికెట్లు ఎన్సైన్ వికెట్ కానీ మ్యాచ్ వికెట్ కానీ కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్ లో తీయటం మాత్రం ఆ మ్యాచ్ ని మలుపు తిప్పిందని చెప్పాలి. లేదంటే కనుక సౌత్ ఆఫ్రికా మంచి విజయం సాధించింది. వాళ్ళిద్దరు అప్పటికే అర్ధ సెంచరీలతో దూకుడుగా ఉన్నారు. కానీ కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా, చాలా కాన్ఫిడెన్స్ గా, చాలా కూల్ గా వాళ్ళిద్దరిని కట్టడి చేయడం జరిగింది. ఇదే భారత విజయానికి కారణమైందనే విషయం కూడా స్పష్టంగా చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరిని భవిష్యత్తులో కంటిన్యూ చేయాలి, వాళ్ళకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినపడుతుంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ని ధోని లాంటి కూల్ కెప్టెన్, సక్సెస్ఫుల్ కెప్టెన్ కంటిన్యూ చేసినప్పుడు ఇప్పుడు శుభ్మన్ గిల్ కానీ వీళ్ళు అంటే గంభీర్ వీళ్ళు పక్కన పెట్టడం అనేది అర్థం లేని విషయం. అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అది చైనామెన్ బౌలింగ్ అంటారు దాన్ని. ఖచ్చితంగా
అంటే లెఫ్ట్ ఆర్మ్ లో లెగ్ స్పిన్ అది. కాబట్టి ఖచ్చితంగా అది భారత్ లాంటి మైదానాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే బౌలింగ్. కాబట్టి అతన్ని కంటిన్యూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక రాంచీ వన్డేలో భారత్ విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపొందుకుంది. ఇక 4 వికెట్లతో కుల్దీపతి చెలరేగారు. ఇక ప్రస్తుతం భారత్ వచ్చేసి 349 ఫర్ 8, ఇక సౌత్ ఆఫ్రికా 332కి ఆల్అౌట్ అయింది. ఇక ఆఖరి వరకు కూడా సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు పోరాటం చేశారు. ఇక 3 వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్ అయితే భారత్ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి విరాట్ కోహ్లీకి అందింది.